హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మూమెంట్స్ విత్ తను భువన్. థంబ్నెయిల్ చూసి వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఇండియా ట్రిప్ అనమాట. ఆఫ్టర్ 3 years నేను ఇండియాకి వెళ్తున్నాను. మా భువన్ అయితే ఇంకా పండగ చేసేసుకుంటున్నాడు, బ్యాక్ టు బ్యాచులర్ డేస్ అని చెప్పేసి. నాకు ఫ్లైట్ ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో ఉండే. సో మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. సన్సెట్కి అలా ఫ్లైట్ వెళ్తుంటే చాలా బాగుండే. ఇంకా ఎయిర్పోర్ట్ అయితే దగ్గరకు వచ్చేస్తున్నా కొద్దీ నాలో డిఫరెంట్ ఫీలింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. భువన్ని వదిలేళ్తున్నా అని చెప్పి సాడ్గా, మమ్మీ వాళ్ళని మీట్ అవుతున్నాను అని చెప్పి హ్యాపీగా ఉండే. ఇంకా ఇదైతే రన్వే ఫ్లైఓవర్ పైన ఉంటుంది. అసలు ఈ మూమెంట్ ఎప్పుడు క్యాప్చర్ చేద్దామన్నా మేము వెళ్ళిపోయినాకైనా వస్తుండే ఫ్లైట్, లేదంటే మేము వచ్చే టైంకి ఫ్లైట్ ఉండకుండే. సో దిస్ టైమ్ వీ డిడ్ ఇట్ అనమాట. ఇంకా మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే జనరల్గా మనం చేసే ఫస్ట్ పని ఏంటంటే బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేయడం. ఈ ఒక్క పని అయిపోతే కొంచెం సగం టెన్షన్ ఫ్రీ అవుతామన్నమాట. నాది ఒక్క బ్యాగ్లో ఏమో కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉండే. సో వాళ్ళు తీసేయమంటారేమో అని చెప్పి కొద్దిగా భయం వేసింది. బట్ వాళ్ళు ఏమనలేదు. సో ఇంకా హ్యాపీగా బ్యాగ్స్ అయితే వెళ్ళిపోయినాయి. ఇంకా నా ఫ్లైట్కి కొద్దిసేపు టైం ఉండే అనమాట. అండ్ సెక్యూరిటీ గేట్ దగ్గర కూడా కొద్దిసేపు వెయిట్ టైం ఉండే. సో మేము అట్లా మాట్లాడుతూ వాక్ చేస్తూ టైం పాస్ చేసినాం కొద్దిసేపు. అండ్ ఇట్స్ టైమ్ టు సెండ్ ఆఫ్. సో మేము లోపలికి వెళ్ళిపోదాం, టైం అవుతుంది అని చెప్పి అనుకున్నాము. నాకైతే ఈ టైంలో ఒక సాంగ్ గుర్తుకొచ్చింది. ఒక సాంగ్ ఉంటుంది కదా, వెళ్తున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. బట్ నాకైతే వెళ్ళాలని ఉండే, బట్ ఏదో అట్లా యాక్టింగ్ చేసిన అనమాట. యాక్టింగ్ కాదులే, నిజంగానే పాపం. సెక్యూరిటీ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. అసలు ఈ సెక్యూరిటీ గేట్ దగ్గర ఉండే టెన్షన్, నా ఎగ్జామ్స్లో కూడా నేను అంత టెన్షన్ పడాను అనుకుంటా. అసలు వాడు ఏం తీస్తాడా, ఏం చెక్ చేస్తాడా, ఏం స్కాన్ అవుతుందా, ఇదే ఉంటుంది. మళ్ళీ ఈ షూ, ఫోన్, వాచ్ ఇవన్నీ తీసి అందులో పెట్టాలి. మళ్ళీ ఇవన్నీ అందులో కలెక్ట్ చేసుకోవాలి అటు బయటికి వెళ్ళినాక. ఇంకా లైన్లో అయితే నిలబడ్డా. ఇంకా సక్సెస్ఫుల్లీ సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. ఎక్కడో దూరం నుండి భువన్ కనిపిస్తున్నాడు. సో ఇంకా బాయ్ చెప్పేసి నేను గేట్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. గేట్ దగ్గర నాకు Capital One లాంజ్ కనిపించింది. ఇంకా కొంచెం ఒక 1/2 hour అట్లా టైం ఉంది కదా అని చెప్పి లాంజ్కి వెళ్ళిపోయాను. లాంజ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. ఏం తీసుకుందామా అని చూస్తున్నాను. మనకు నచ్చితే ప్యాక్ చేసుకొని కూడా తీసుకెళ్ళవచ్చు ఫ్లైట్లోకి, మన ఇష్టం. సో ఇంక ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలెడ్స్, ఇంకా పఫ్స్ ఇవన్నీ ఉండే అన్నమాట. కేక్స్, బ్రౌనీస్, కుకీస్ అండ్ క్రోసాంట్స్ చాలా బాగుండే. మంచి ఫ్రెష్గా కూడా ఉండే, టేస్ట్ కూడా బాగుంది. సో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ సెక్షన్ అయితే మనందరి ఫేవరెట్, మనందరి కాదు, మీ అందరి ఫేవరెట్. ఇవి డ్రింక్స్ కూడా ఉండే అన్నమాట. ఇంకా నేను నా ఇష్టం ఉన్నవి క్రోసాంట్స్, బ్రౌనీస్, కుకీస్ ఇవన్నీ తీసేసుకొని జస్ట్ చిన్నగా అలా ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను. అది ఫ్రూట్ జ్యూస్, మీరు ఇంకేదో అనుకోకండి. ఈ బాక్స్లో ఏముందని చెక్ చేస్తే చూసేసరికి సాలెడ్ ఉంది. లాంజ్ అయితే ఫ్లైట్ వ్యూతో చాలా బాగుండే. ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ తిన్నా అనమాట. ఎయిర్పోర్ట్లో ఉన్నాను, అది కూడా లాంజ్లో ఉన్నాను. డ్రెస్కి తుడిస్తే బాగుండదు అని చెప్పేసి ఇంకా నాప్కిన్తో అట్లా స్టైల్గా, డీసెంట్గా, డిగ్నిటీగా చిరంజీవిది ఒక రీల్ ఉంటుంది కదా, నేను ఆపుకోలేక ఈ విజువల్స్ అన్నీ మీకు చూపిద్దామని చెప్పి షూట్ చేస్తున్నాను వీడియో అని చెప్పి. నేను కూడా అంతే, నేను ఆపుకోలేక ఇంకా భువన్కి వీడియో కాల్ చేసేసిన ఆ ఫ్లైట్ వ్యూ చూపిద్దామని చెప్పి. భువన్ ఇంటికి స్టార్ట్ అయిపోయిండు. ఇంకా కొద్దిసేపు మాట్లాడేసి ఇంకా భువన్తో కాల్ పెట్టేసేసి ఇంకా నేనైతే నాకు నచ్చినవి ప్యాక్ చేసేసుకున్నా, ఫ్లైట్లో తిందాము అని చెప్పి. గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది నేను వెళ్ళేసరికి. సో ఇంకా బోర్డింగ్కి లైన్లో నిలబడి అయిపోయాక ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా ఫ్లైట్ దగ్గర కూడా చెక్ ఇన్ అయిపోయినాక ఇదే ఫ్లైట్ అనమాట. ఇంకా దోహా వరకు 17 hours ఫ్లైట్ ఇది. ఇంకా నేను దోహాలో మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్కి చేంజ్ అవ్వాలి. మనం వెళ్ళేసరికి మన సీట్ పైన ఇవన్నీ రెడీగా పెట్టేస్తారు, ఇయర్ ఫోన్స్, పిల్లో, త్రో. నైట్ ఫ్లైట్ కదా, వ్యూ అయితే చాలా బాగుండే. ఇంకా మెల్లిగా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది, టేక్ ఆఫ్ కూడా అయిపోతుంది.
ఇది కెమెరా వ్యూ అనమాట, మనకి మానిటర్లో కనిపిస్తుంది ఫ్లైట్లో. విండో నుండి అయితే ఇంకా చాలా బాగా అనిపించింది. టేక్ ఆఫ్ అయిపోయాక మూవీ స్టార్ట్ చేద్దాం, 17 hours ఎట్లా అయిపోవాలి అని చెప్పి ఇంకా మూవీ స్టార్ట్ చేసిన. ఏదో ఒకలాగా టైంపాస్ చేయాలి కదా అని. ఇంకా మూవీ అయితే బాగుండే. ఇంకా డిన్నర్ కూడా వచ్చేసింది. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, మన ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా గేమ్ కూడా ఆడేసిన, తినేసి గేమ్ ఆడేసి అన్నీ వేసేసి ఎక్కడున్నా అని చూద్దామని స్టార్ట్ చేస్తే నిజాం సాగర్ కనిపించింది కానీ పిట్లం కనిపించలేదు. అయినా కనిపించని 4వ సింహం మా పిట్లం అనమాట, అందుకే అది కనిపించలేదు మ్యాప్స్లో. సో ఇంకా ఎక్కడున్నా మనం ఏ కంట్రీ పైన ఉన్నాం, ఏ కంట్రీ పైన నుండి వెళ్తున్నాం, ఏ ఓషన్ పైన ఉన్నాం, ఏ ఓషన్ పైన నుండి వెళ్తున్నాం, ఇవన్నీ మనం ట్రాక్ చేసుకోవచ్చు ఫ్లైట్ ఆ మానిటర్లో. డిన్నర్ వచ్చింది, స్నాక్స్ వచ్చినాయి, బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది ఫైనల్గా. ఇంకా దోశ, పొంగల్, కర్రీ, ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టారు, చాలా బాగుండే. ఇంకా దోహా కోసం వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఇంకా నేనైతే గ్లోబ్లో మధ్యలో ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే దోహా సిటీ లైట్స్ కనిపిస్తున్నాయి, అమ్మయ్య అనుకున్నాను. చాలా బాగుండే వ్యూ మాత్రం. దోహాకి కూడా దోహా టైమింగ్స్లో నైట్ రీచ్ అయ్యాను. సో ఇంకా నైట్ వ్యూ అట్లుండే అనమాట. మళ్ళీ దోహాలో లే ఓవర్ ఉంది. తర్వాత ఇండియాకి మళ్ళీ 4 hours జర్నీ అనమాట ఇక్కడ దోహా నుండి. ఇదైతే దోహా ఎయిర్పోర్ట్, మస్తుండే అసలు. వ్యూ అయితే చాలా బాగుంది అండ్ స్పేషియస్గా కూడా ఉంది. నేను మధ్య మధ్యలో వీడియోస్ తీసుకుంటూ అండ్ డ్యూటీ ఫ్రీలో షాపింగ్ కూడా చేశాను. షాపింగ్ అయిపోయాక నాకు మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ కనిపించింది. సో మనీ ఎక్స్చేంజ్ చేసుకుందాం, డిఫరెంట్ కంట్రీస్వి కరెన్సీ కలెక్ట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంకా ఎక్స్చేంజ్ కూడా చేసేసుకొని స్టార్ట్ అయిపోయాను నా గేట్ దగ్గరికి. అయితే ఇదంతా టైం పాస్ చేస్తూ నేను గేట్ దగ్గరికి మెల్లిగా వెళ్ళేసరికి 1.5 to 2 hours టైం పట్టింది. తర్వాత కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయినుండే. ఫైనల్గా అమ్మయ్య ఇండియా ఫ్లైట్ అనమాట. ఇంకా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసాను. ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇంకా ల్యాండింగ్ కూడా అయిపోతుంది అనమాట. ఇంకా ల్యాండ్ అయ్యే టైంకి నా ఎక్సైట్మెంట్ అయితే అసలు వేరే లెవెల్ ఉండే. హైదరాబాద్లో నన్ను పిక్ చేసుకోవడానికి మా బావ వచ్చిండు. నేను చెప్పలేదన్నమాట ఎవరికి, సర్ప్రైజ్గా వెళ్దామని చెప్పి. ఇంకా బావ వచ్చినాక నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కకి ట్విన్స్ అనమాట. సో వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇట్లా స్పైడర్-మ్యాన్ మాస్క్ వేసుకున్నాను. ఇంకా వాళ్ళు బయట నుంచి వచ్చేసరికి మాస్క్లో కనిపిస్తే ఫస్ట్ షాక్ అయ్యిండు. తర్వాత కొద్దిసేపు అయినాక పిన్ని పిన్ని అని చెప్పి ఇంకా నా దగ్గరకు వచ్చేసిండ్రు. తర్వాత పిట్లంకి వచ్చేసామన్నమాట. మా డాడీకి ఏదో కొరియర్ వచ్చింది, పార్సల్ వచ్చింది, తీసుకో అని చెప్పి బయటకు ఫోన్ చేస్తే వచ్చిండు. ఇంకా నన్ను చూసి షాక్ అయ్యిండు అనమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోయి మమ్మీకి సర్ప్రైజ్ ఇచ్చినుండే, మమ్మీ షాక్ అయ్యింది. ఇంకా తర్వాత అత్తమ్మ వాళ్ళ స్కూల్కి వెళ్ళేసి అత్తమ్మ కూడా సర్ప్రైజ్ ఎప్పుడు వచ్చినావు అన్నట్టు అట్లా షాక్ అయిపోయింది అనమాట. తర్వాత నెక్స్ట్ డే మా అక్క మా తమ్ముడికి ఫోన్ చేసింది, నేను ఇట్లా పిట్లంకి వచ్చినా అని చెప్పి. ఇంకా వాడు మా అక్క వచ్చిందేమో అని మా ఇంటికి వచ్చిండు, బట్ నన్ను చూసి షాక్ అయిపోయిండు. దట్స్ ఆల్ అబౌట్ మై ట్రిప్ అనమాట. ఇంకా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.